అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ, ముఖ్యంగా 10 కోట్ల మంది రైతులైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ 10 కోట్ల మంది రైతుల్లో కూడా 1 కోటి మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉన్నారనమాట. మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మనకు 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి 20 విడత కింద పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఏ రైతులకు పీఎం కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయి, ఎవరికి పీఎం కిసాన్ డబ్బులు రావు. అలాగే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల్లో చాలామంది 1,00,000కు పైగా, అంటే దాదాపు 2 నుంచి 3 లక్షలకు పైగా రైతులను పక్కన పెట్టడం జరిగింది. వీరికి పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వమని చెప్తూ ఉన్నారు. మరి ఏ కారణం చేత వీరికి పీఎం కిసాన్ రాదు, ఒకవేళ పీఎం కిసాన్ డబ్బులు పడకుంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకి పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన తర్వాత షేర్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మీరు సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన తర్వాత పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కండి. ఆ గంట పైన నొక్కితేనే మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దాదాపు 10 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 20 విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో, వారందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి గత ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 17వ విడత, 18వ విడత, 19వ విడత ఈ 3 విడతల డబ్బుల కింద 6,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పుడు 20వ విడత 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే 20 విడత కోసం ఎదురు చూస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. మరి 20 విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. ఇక 20 విడతలో నేను గత వీడియోలో అంతా చెప్పినట్లుగా ఒక కార్డును అయితే తీసుకొచ్చింది, రైతు రిజిస్ట్రేషన్ని, రైతు గుర్తింపు కార్డుని. మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు 20 విడత డబ్బులు వస్తాయని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట. మరి తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు భూమి కలిగి ఉంటే కనుక ఒక కుంట నుంచి కూడా ఎంతైనా కానివ్వండి, మీరు ఏం చేస్తారంటే నేరుగా, అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే, మళ్ళీ ఎక్కువ భూమి ఉంటే కూడా అర్హులు కాదు. ఎక్కువ భూమి ఉన్నా కూడా ప్రభుత్వం అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని చెప్తూ ఉంది. మరి ఒకసారి మీరు ఏఈఓ గారిని అడిగితే తెలంగాణలో ఉన్న రైతులు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ ఏపీలో ఉన్న రైతులైతే మనకు రైతు సేవా కేంద్రాల్లోనే వ్యవసాయ సహాయకులను అడిగితే కనుక తెలిసిపోతుంది అనమాట. మీరు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి తీసుకుని నేరుగా మీరు ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మనకు ఫోన్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళు అక్కడ మీకు యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. మీకు ఒక 12 అంకెలో 11 అంకెలో ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట. ఇదే మీకు ఐడి అనమాట. అంటే ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు మాదిరి ఇస్తారు. ఇదే మీకు రైతు గుర్తింపు కార్డు. మరి కౌలు రైతులకైతే లేదు, భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే, కౌలు రైతులకైతే అందుబాటులో లేదనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కౌలు రైతులకు కూడా మేము సాయం చేస్తామని చెప్పాయి. మరి ఇక్కడ దీంతో పాటుగా మనకు మన తెలంగాణలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఏదైతే మనకు రైతు
కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డుకు మీరు కూడా అప్లై చేసుకోవాలి. మొన్న శిక్షణ కూడా జరిగింది హైదరాబాద్లో, ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు మన ఏఓ గారు. మరి నేరుగా మీరు ఏఓ గారిని కలిస్తే మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క PM కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం అందించే సాయమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం రావాలన్నా కూడా మీరు యొక్క కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క కార్డు ద్వారా మనకి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకోండి. మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క PM కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ముందుగా ఈ యొక్క PM కిసాన్కి మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే PM కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క PM కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా PM కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ PM కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు 3 పనులు అయితే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఈ 3 పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకు మనకి ఒక డబ్బులు అయితే జమ కావాలి. మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు DBT ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే PM కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటగా, తర్వాత NPCI లింక్ చేసుకోండి, తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క PM కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి. ఇక్కడ ప్రభుత్వం అదే చెప్తోంది. గతంలో మీకు PM కిసాన్కి సంబంధించి గత ఏడాది విడుదల చేసిన 17వ విడత కానీ, 18వ విడత కానీ, 19వ విడత కానీ రాకుండా ఉన్నా, అలాగే ఇప్పుడు 20 విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అయితే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ PM కిసాన్ సమాన్ నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది. మరి దీంతో పాటుగా మనకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు 2 పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. 2 పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందిస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయం అయితే అందబోతుంది. అన్నదాత సుఖీభవ, PM కిసాన్ 2 కలిపి ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలు అయితే వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, PM కిసాన్ డబ్బులు అయితే వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను విడుదల చేసింది. మరి ఈ రైతు భరోసా ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి. మరి ఇట్లా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి. రైతు గుర్తింపు కార్డు కానీ, ఈకేవైసీ కానీ, NPCI లింక్ కానీ ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి అనమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. చాలామంది లైట్ తీసుకుంటున్నారు, అంటే మనకి ఎట్లా ఉన్నా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకొని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది లేకుండా ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. రైతు భరోసాకు, అలాగే అన్నదాత సుఖీభవకు, PM కిసాన్కు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ, NPCI లింక్ అనేది చేసుకోండి. మరి ఈకేవైసీ, NPCI లింక్తో పాటు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే 20,000 రూపాయలు వస్తే, ఇక తెలంగాణలో ఉన్న రైతులకు 18,000 రూపాయల వరకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.